ఒక మట్టి బొమ్మ మీద మీ యొక్క శత్రువు పేరును రాసి దాని మీద కర్పూరం పెట్టి 2 లవంగాలు పెట్టి వెలిగించి యొక్క మంత్రాన్ని చదవటం వలన మీ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత ధనికులైనా సరే, ఎంత గొప్పవాడు సరే, ఎవరైనా సరే సర్వం కోల్పోయి రోడ్డు మీద పిచ్చివాడిలాగా తిరిగే పరిస్థితి అనేది వచ్చింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక శత్రువు మారణ ప్రయోగాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ఇది చాలా ప్రమాదకరమైన ప్రయోగం అన్నమాట. దీన్ని తెలుగులో చేతబడి అంటారు, ఇంగ్లీష్లో బ్లాక్ మ్యాజిక్ అంటారు అన్నమాట. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఒక శత్రువు మీద ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజుల్లో బ్లాక్ మ్యాజిక్లు ఉన్నాయి అంటే ఉండేయండి. కాకపోతే ఇవి చేసేవాళ్ళు అనేవాళ్ళు అంతకుముందు పబ్లిక్గా కనపడేవాళ్ళు అన్నమాట. అంటే చేతబడులు చేసేవాళ్ళు అంతకుముందు పబ్లిక్గా కనపడేవాళ్ళు, ఫలానా వ్యక్తి చేస్తాడు అని ఆ ఊరు మొత్తం తెలిసిపోయేది అన్నమాట. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇటువంటి ప్రక్రియలు నేర్చుకున్న వాళ్ళు మామూలుగానే మనలోనే ఉంటున్నారు, మనకు తెలియకుండానే ఉంటున్నారు అన్నమాట. ఒకప్పుడు చేతబడి చేసేవాళ్ళు పెద్ద నుదిటిన పెద్ద బొట్టు పెట్టుకొని చేతి నిండా కడియాలు వేసుకొని ఆ విధంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అటువంటి ఏమీ లేదు, నార్మల్గా ఉంటున్నారు. ఈరోజు చెప్పే ప్రయోగం అనేది చాలా ప్రమాదకరమైన ప్రయోగం అన్నమాట. మీ జీవితంలో మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు వలన మీరు సర్వం కూలిపోయి ఉన్నప్పుడు దానివల్ల ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ లేకపోతే మీ జీవితం కానీ సర్వం కూలిపోయి ఉంటే అప్పుడు మాత్రం ఇటువంటి ప్రయోగాలు అనేది ఉపయోగించాలి. అంతేగాని చిన్న చిన్న సమస్యలకి ఒకరి జీవితాలతో ఆడుకోవాలనే ఆలోచన అనేది కరెక్ట్ అయిన ఆలోచన కాదు. కాబట్టి ఎవరు చేసినా సరే 1-2 సార్లు ఆలోచన చేయండి. మళ్ళీ చెప్పేది కాదు, మళ్ళీ చేసేది కాదు. ఒకసారి చేస్తే చాలు అతని ప్రాణాలు గాలిలో కలిసిపోవడం అనేది జరిగిద్ది. అయితే దీని గురించి మీకు ఒక క్లారిటీగా తెలియజేసే ముందు, ఒకే ఇంట్లో 4 అన్నదమ్ములు ఉండేవాళ్ళు అన్నమాట. వీళ్ళంతా కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉన్న సమయంలో ఏం జరిగిందంటే కొన్నాళ్ళు వీళ్ళు క్రమేణా అభివృద్ధి చెంది వాళ్ళు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి తెచ్చుకున్న తర్వాత అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు, డబ్బుకి ఎటువంటి లోటు లేదు, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి అందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉన్నారన్నమాట. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఇంటి మీద ఒక లేడీ కన్నుబడింది, అంటే ఒక స్త్రీ కన్నుబడింది అన్నమాట. ఆ స్త్రీ కన్ను ద్వారా ఆమె వాళ్ళకి ఒక చేతబడి ద్వారా వాళ్ళు మొత్తం విడిపోయే విధంగా చేసేసింది. ఆ విధంగా చేయటం వలన ఏం జరిగిందంటే అన్యోన్యమైన జీవితం అనేది గందరగోళం అయిపోయి ఆ 4 అన్నదమ్ములు 4 పక్కకి వెళ్ళిపోయారు. ఒకరికొకరు సంబంధం లేకుండా సమస్యల మీద సమస్యలు వచ్చేసి గందరగోళం అయిపోయి భార్య భర్తలు కూడా విడిచిపెట్టేసి అన్నదమ్ములు ఎటువలటు విడిపోయి ఈ రోజున దేశానికి ఒకరు అయిపోయారు అన్నమాట. అంటే ఏడుంటున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఆ విధంగా గందరగోళం అయిపోయి ఒక తల్లిదండ్రులు మిగిలారు. ఆ విధంగా ఉండిద్ది చేతబడి అనేది. మీరు ఇవి పని చేస్తాయా లేవనుకోవద్దు. ఒక్కసారి ఇది ఒక వ్యక్తి మీద ప్రయోగం చేసిన తర్వాత మొదలైందంటే దాన్ని ఆపడం అనేది చాలా కష్టం అన్నమాట. అటువంటి మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయారు. అయితే ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే ఎవరి వలన అయితే మీరు సర్వం కోల్పోయారు, ఎవరి వల్ల మీరు నష్టపోయి ఉన్నారు, ఎవరి వల్ల అయితే మీ జీవితం సర్వం నశించిపోయిందో వాళ్ళనే మీరు టార్గెట్ చేసి ఒక ప్రయోగం చేయండి. అయితే మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఒక నల్ల మట్టితో కానీ, ఒక ఎర్ర మట్టితో కానీ, ఒక బంక మట్టితో కానీ ఒక చిన్న బొమ్మని తయారు చేసుకొని, పెద్ద బొమ్మ అవసరం లేదు, ఒక 2 అంగుళాలు, ఒక 3 అంగుళాలు, 4 అంగుళాలు ఉండే ఒక బొమ్మ రూపం అనేది తయారు చేసుకోండి. చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి శనివారం రోజున చేసుకోవాలి. ఎందుకంటే ఇవి చేతబడులు కాబట్టి వాళ్ళకి తెలియకుండా చేసుకోండి, వాళ్ళకి చెప్పకుండా చేసుకోండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. చిన్న లీక్ అయినా కూడా మీరే ప్రమాదంలో పడుతుంది. కానీ కనీసం ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే బొమ్మ తయారు చేసిన తర్వాత ఆ బొమ్మని కొద్దిగా ఆరనిచ్చిన తర్వాత దాని మీద మీ యొక్క శత్రువు పేరు రాయండి. శత్రువు పేరు రాసేసి మీరు ఏం చేస్తారంటే ఇది బొమ్మ అనేది నేల మీద పెట్టండి. నేల పైన పెట్టేసి ఇప్పుడు ఆ బొమ్మ మీద ఒక కర్పూరం పెట్టండి. ఒక కర్పూరం బిళ్ళ, చిన్న బిళ్ళ ఉంటే కర్పూరం బిళ్ళ పెట్టేసి దాన్ని వెలిగించండి. వెలిగించేసిన తర్వాత మీరు దాని మీద 2 లవంగాలు పెట్టండి. ఆ కాలేటప్పుడు 2 లవంగాలు పెట్టేసి నేను వీడియో మెచ్చి యొక్క మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితం అనేది సర్వం కూలిపోవడం అనేది జరిగింది అన్నమాట. అయితే ఈ యొక్క ప్రయోగం ఎన్ని రోజులు చేయాలంటే మీరు 11 రోజులు చేయాలి. ఈ యొక్క ప్రయోగం 11 రోజులు కంటిన్యూగా ఆపకుండా చేయాలంటే బొమ్మ మటుకి సేమ్ అదే బొమ్మ ఉండిద్ది. ఎక్కడైతే ఈ యొక్క ప్రయోగం చేస్తారో అక్కడ ఆ బొమ్మ ఉండాలి. మీరు కూడా అదే ప్లేస్లో చేయాలన్నమాట. ఈరోజు మీరు ఎక్కడైతే ఈ బొమ్మ పెట్టారో సేమ్ రేపు కూడా అదే విధంగా అక్కడికి వెళ్ళిపోయి ఆ బొమ్మ మీద కర్పూరం వెలిగించేసి 2 లవంగాలు పెట్టేసి మీరు అది కాలేటప్పుడు ఈ యొక్క మంత్రం 108 సార్లు చదవాలి. అది అంతటితో ప్రయోగం అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజున వెళ్ళండి.
మళ్ళీ బొమ్మలు పెట్టండి, మళ్ళీ వెలిగించండి. ఈ విధంగా 11 రోజులు ఆగకుండా చేయాలి. మంత్రం వచ్చేసి మీరు కాలభైరవుడు మంత్రం మాట 108 సార్లు చదవాలి. ఈ విధంగా మీరు 11 రోజులు చేయాలి. లాస్ట్ రోజు మీరు ఏం చేస్తారంటే ఆ బొమ్మను పైకి తీసి బొమ్మ వెనకాల నడుము మీద కూర్చోండి. మేకును గుచ్చేసి సేమ్ ప్రాసెస్లో ఇదే విధంగా మంత్రాన్ని చదివేసి ఈ ప్రయోగం మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక బొమ్మను తీసుకెళ్ళిపోయి ఎవరు చూడని ప్రాంతంలో ఒక అడుగులో గుంట తీసేసి గుంటలో పెట్టేసేయండి, లేదా పారే కాలవలేండి. ఈ విధంగా చేసినట్లయితే 11 రోజుల్లో మీరు ఎవరి మీద ఈ యొక్క ప్రయోగం చేశారో వాళ్ళు సర్వం కోల్పోయి రోడ్డు మీద పడతారు. తినడానికి తిండి లేక, ఉండడానికి ఉండి లేక, దేశాలు తిరుగుతూ ఏ దేశం వెళ్తారో తెలియదు మాట. అటువంటి పవర్ఫుల్ గల శక్తివంతమైన ఒక బ్లాక్ మ్యాజిక్ ఇది. అయితే చాలా ప్రమాదకరంతో మాట. ఎవరు చెప్పుకోకుండా, ఎవరు తెలియకుండా చేసుకోండి. అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చెడును ఉద్దేశించి చిన్న సమస్యలకు ఇటువంటి ప్రయోగాలు అనేవి ఉపయోగించవద్దు అన్నమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.